నా పీసీఓడి పేషెంట్లలో ఎవరికి 35 ఏళ్లలో ప్రీ డయాబెటిస్ వస్తుందో నేను చెప్పగలను. ఇది 11 ఏళ్ల నాటి చిన్న లక్షణంతో మొదలవుతుంది. చాలా మంది భారతీయ మహిళలు దీన్ని పట్టించుకోరు. ఎందుకు? అదే తప్పు. 15 ఏళ్లలో ఇది చిన్న విషయంగా మొదలవుతుంది. మీ పీరియడ్ ఆలస్యంగా వస్తుంది. మళ్ళీ మెంటిపై వెంట్రుకలు, మొటిమలు, ఖరీదైన ఫేస్ వాష్ ఉపయోగించినా మారదు. ఫేస్ వాష్ పట్టదు. మీరు ల్యాబ్లో ప్రీ డయాబెటిస్ అని ఉన్న రిపోర్ట్ను చూస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ అని. ఇప్పుడు మీ నడుము పెరిగింది, నీరసంగా ఉంది, మీ కుటుంబంలో ఫ్యాటీ లివర్, బీపీ, డయాబెటిస్ ఉంటే అది మీకు ఇబ్బంది పెడుతోంది. ఇది అరుదైన కథ కాదు. భారతీయ మహిళల్లో 19 ఏళ్లలో ఉన్న పీసీఓడిని నిర్లక్ష్యం చేస్తే అది 35, ఆ సైన్ వదిలేస్తే 40కే షుగర్ వస్తుంది. నేను డాక్టర్ అర్చనా అగర్వాల్. ఈ వీడియోలో పీసీఓడి టైం బాంబ్ ఎలా తయారవుతుందో, దాన్ని ఎలా గుర్తించాలో మీకు చూపించాలనుకుంటున్నాను. మీ జీవితంలో దాన్ని త్వరగా గుర్తించి ఎలా నివారించాలో చెబుతాను. ఇది ఇలా చెప్పాలి: పీసీఓడి, లేదా మరింత ఖచ్చితంగా చెప్పాలంటే పీసీఓఎస్, పాలిసిస్టిక్ ఓవేరియన్ జింబల్. అసలు ఇది ఓవరీ వ్యాధి కాదు, ఇది మెటబాలిక్ డిజార్డర్. మీ శరీరంలోని హార్మోన్ల ఆర్కెస్ట్రా కొంచెం తేడాగా పనిచేస్తుంది. మీ ఓవరీలు పెద్దగా శబ్దం చేసే వాయిద్యంలా ఉన్నాయి, కానీ గందరగోళానికి కారణం ఇన్సులిన్ అనే హార్మోన్. ఇది మీ రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. మీ శరీరం ఇన్సులిన్ కు బాగా స్పందించకపోతే డామినో ఎఫెక్ట్ వస్తుంది. శరీరం ఎక్కువ మగ హార్మోన్లను ఉత్పత్తి చేయొచ్చు, పీరియడ్స్ క్రమం తప్పొచ్చు, మొటిమలు, ముఖంపై రోమాలు రావచ్చు, లేక తగ్గని బరువుతో ఇబ్బంది పడచ్చు. మీరు ఎంత చేసినా బరువు తగ్గటం లేదు. కానీ డాక్టర్గా నన్ను నిద్రపోనివ్వని విషయం ఇదే. చాలా మంది మహిళలకు పైకి కనిపించే లక్షణాలే తెలుసు, కానీ అసలు నష్టం లోపల మౌనంగా జరుగుతోంది. ఇప్పుడు ప్రతి భారతీయ కుటుంబం దృష్టి పెట్టాల్సిన విషయం మీకు చూపించబోతున్నాను. భారత నగరాల్లో 22% యువతుల్లో పీసీఓఎస్ ఉంది. అంటే 4 ఒకరికి. కాశ్మీర్లో ప్రతి 3 ఒకరికి. ప్రపంచ సగటు 6 నుండి 12%. ఇది కేవలం ఆరోగ్య సమస్యే కాదు, కళ్ల ముందున్న మహమ్మారిని ఎదుర్కొంటున్నాం. భారతీయుల విషయంలో కఠోర వాస్తవం: పాశ్చాత్యుల కంటే తక్కువ బరువులోనే మనకు డయాబెటీస్ వస్తుంది. BMI 23 ఉన్న మహిళకే ఇప్పటికే తీవ్రమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండొచ్చు. మీ బంధువులు మీ పొట్ట గురించి అంటుంటే అది మీ శరీరం ఇచ్చే తొలి హెచ్చరిక కావచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటి? మీ పీరియడ్స్ మొదటి 2 సంవత్సరాల్లో పీరియడ్స్ అసామాన్యంగా రావడం సాధారణంగా అది సహజం. మీ శరీరం ఇంకా సర్దుబాటు అవుతోంది. ఇప్పటికే 2 సంవత్సరాలు దాటి మీ సైకిల్స్ ఎప్పుడూ 35 రోజుల కంటే ఎక్కువగా ఉంటే, లేదా 1 సంవత్సరంలో 8 పీరియడ్స్ కన్నా తక్కువ వస్తే అది ఒత్తిడి వల్ల కాదు, అది మీ శరీరం సహాయం కోరుతున్న సంకేతం. మీ చర్మం, జుట్టుకు టీనేజ్లో ముడతలు రావడం వేరు, కానీ హఠాత్తుగా రావడం, మీ 20ల్లో ముఖ్యంగా దవడ, గడ్డం దగ్గర ముదురు, గట్టి జుట్టు రావటం, పై పెదవిపై కనిపించటం, తలపై జుట్టు పలుచబడటం, ఇవన్నీ వేడి సమస్యలు కావు, ఇవి హార్మోన్ల సంకేతాలు. మీ మెడ వెనక భాగంలో మృదువైన మచ్చలు కనిపిస్తే దాన్ని అకాంతోసిస్ నిగ్రికాన్స్ అంటారు. ఇది మీ చర్మం నేరుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ జరుగుతోందని చూపిస్తోంది. ఇది ఇప్పుడే జరుగుతోంది. మన భారతీయ కుటుంబాల్లో ఏమి జరుగుతుందో నాకు తెలుసు. మీ పీసీఓడి గురించి ఎవ్వరికీ చెప్పొద్దు. బిడ్డ పుట్టాక ఇది తగ్గుతుంది. కొందరు తల్లులు తమ కుమార్తెల పీసీఓడికి తామే బాధ్యులని భావిస్తారు. పెళ్లికి దశాబ్దాల సమయమున్న 11 ఏళ్లకే గర్భధారణపై ఆందోళన చెందే యువతలను నేను చూశాను. మీ కుటుంబం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇదే. పీసీఓడి అనేది పెళ్లి సమస్య కాదు, అది వ్యక్తిత్వ లోపం కాదు, ఇంకా ఇది గర్భధారణకు ముగింపు కాదు. పీసీఓడి ఉన్న చాలా మంది పిల్లల్ని కనగలరు, కానీ ఇదొక ముందస్తు హెచ్చరికగా భావించండి. 15 ఏళ్ల ముందే మీ శరీరం ఇచ్చే సంకేతం ఇది. మీరు నిజంగా ఏమి చేయగలరు? నేను మీకు స్పష్టమైన మార్గాన్ని చూపిస్తాను. తొలిమెట్టు మంచి డాక్టర్. గైనకాలజిస్ట్ తో ప్రారంభించండి. ప్రాక్టో వెబ్సైట్ కి వెళ్లి రివ్యూల ద్వారా సరైన డాక్టర్ ను సులభంగా కనుగొనండి. వారి ప్రొఫైల్, వారి సమీక్షలు, 2వ దశ సరైన పరీక్ష. అల్ట్రాసౌండ్ తోనే సరిపెట్టుకోకండి. సరైన మూల్యాంకనంలో ఋతుక్రమ చరిత్ర, పరగడుపున గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, పూర్తి లిపిడ్ ప్రొఫైల్ మరియు టెస్టోస్టెరాన్ ఉండాలి.
స్థాయి, థైరాయిడ్, లివర్ ఫంక్షన్ టెస్టులు చూడాలి. పీసీఓడి ఉన్న 43% మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇది ఎవ్వరూ చెప్పరు. మూడవ దశ సరైన చికిత్స. అందరికీ ఒకే విధమైన చికిత్స ఉండదు. కొందరికి జీవనశైలి మార్పులు సరిపోతాయి. మరికొందరికి మెట్ఫార్మిన్ వంటి మందులు ఎంతో మేలు చేస్తాయి. మెట్ఫార్మిన్ వాడితే మీకు డయాబెటీస్ ఉన్నట్టు కాదు, డయాబెటీస్ ని నివారిస్తుంది. 4వ దశ దీర్ఘకాలిక పోరాటం. పీసీఓడి 30 రోజుల్లో నయమయ్యేది కాదు. ఇది జీవితాంతం చేయాల్సిన విషయం. కానీ నిర్వహణ సులభమవుతుంది. ఫలితాలు గొప్పవిగా ఉంటాయి మీరు క్రమంగా మానిటర్ చేస్తే. ప్రారంభంలో నేను చెప్పిన ఆ 20 ఏళ్ల అమ్మాయి ఆమె గణాంకం కాదు. ఆమె ఒక కుమార్తె, ఆమె సోదరి. ఆ అమ్మాయి మీరేనేమో. మీ శరీర సైగను కేవలం హార్మోన్లని నిర్లక్ష్యం చేయకండి. మీ శరీరం మీతో మాట్లాడాలని చూస్తోంది. ఇప్పుడు వినాల్సిన సమయం. ఈ ఛానల్లో ముఖ్యమైన ఆచరణాత్మక సలహాలను పంచుకుంటాము. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఒక్కండి.